నమో వెంకటేశాయ. నేను మీ ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు మన వెన్నపూస సుబ్రెడ్డి గారు ఆలయ వైస్ చైర్మన్ మరియు థర్మల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడరు, ఎంప్లాయీస్ అక్కడ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. వారి మాటల్లో ఈ గుడి గురించి వివరణిస్తారు. ఎర్రగుంట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైంది. మండలానికే కాదు, జిల్లాకే తలమానికంగా అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా తూర్పు వైపున 60 అడుగుల రాజగోపుర నిర్మాణం సంకల్పించడం అనేటువంటిది చాలా హర్షణీయమైనటువంటిది. 18 అడుగులు రాతి శిలలతోనూ, ఆ తర్వాత ఇటుకలతోనూ శిలలతో విగ్రహాలతో ఏర్పాటుకు సంకల్పించినారు. ఇది చాలా బడ్జెట్తో కూడినటువంటిది. సుమారు 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఈ రాజగోపుర నిర్మాణానికి ఖర్చు అవుతూ ఉంది. ఈ రాజగోపుర నిర్మాణానికి హిందూ బంధువులందరూ, దాతలందరూ ముందుకొచ్చి ఈ రాజగోపురం సకాలంలో పూర్తి కావడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంత గొప్పగా రాజగోపురం నిర్మాణం అనేటువంటిది ఎక్కడా జరగలేదు. ఎక్కడా జరగనటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పులతో ఈ రాజగోపుర నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ రాజగోపుర నిర్మాణం పూర్తయితే ఈ ఆలయానికి మరింత శోభనిస్తుంది. అందువల్ల ఈ రాజగోపుర నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఆలయం ప్రధానమైనటువంటి ఆలయ గర్భగుడిని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా, ఎంత సన్మోహన శక్తితో మనకు దర్శనమిస్తారు. అట్లనే పక్కన పద్మావతి అమ్మవారు, మరోవైపున గోదాదేవి అమ్మవారు, ఇద్దరి ఆలయాలు కూడా ఇక్కడే ఏర్పాటై ఉన్నాయి. పక్కనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేదిక అనేటువంటిది టీటీడీ వారి సహకారంలో కూడా ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎదురుగా మరో వేదిక కూడా చాలా అందంగా మనకు ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా చూసినప్పుడు ఈ ఆలయం అనేటువంటిది ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడంలో మన వ్యవస్థాపకులు రామాంజనేయులు గారు ఎంతో కృషి చేసి దీన్ని మరింత అందంగా, మరింత అద్భుతంగా, మరింత భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. అనేక నిర్మాణ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణ పనులన్నీ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ ఆలయం మరింత అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి మీరందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకు, వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తాను. వీరు సోమశేఖరు, ఆలయ పూజారి. వీరి మాటల్లో మన ఆలయ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇది మన వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఈ ఎర్రగుంట్లంతా కూడా మన ఇంట్లో ఈశాన్య ప్రదేశంలో మనకి ఇంట్లో అయితే ఎలా ఉంటుందో ఈ ఎర్రగుంట్ల మండలానికి అంతా కూడా ఇది ఈశాన్య భాగంలో వెంకటేశ్వర స్వామి అద్భుతంగా నిర్మించారు. అందులో ఒక రాజగోపురం పడుతుంది. రాజగోపురం పడిన వెంటనే ఈ గుడి యొక్క ప్రాంగణం కూడా ఎంతో అద్భుతంగా, వైభవంగా ఉంటుంది. ఇందులో స్వామి ఎప్పుడు కూడా నిత్యము ఇక్కడే ఉంటాడు అన్నమాట. వదిలేండి అలా వస్తుంది. అమ్మ గోదాదేవి, అమ్మ పద్మావతి వారు. వీరు ప్రతిష్టకు ముందు తిరుమల నుండి తీసుకుని వచ్చినప్పుడు ఈ అమ్మవారిని లాస్ట్లో దింపడానికి ప్రయత్నం చేశాం. ముందు స్వామివారిని, తర్వాత గోదాదేవి వారిని దింపాము. ఈ అమ్మవారు ఎంత ప్రయత్నం చేసినా కిందికి దిగడంలే. ఏందమ్మా ఇంతమంది పడుతున్నారు, నువ్వు రాలేదని ఒక ఆలోచన చేసుకుంటే అమ్మను ముందు దింపకుండా తర్వాత స్వామివారిని దింపారు.
అందుకేనేమో అమ్మవారు రాలేదని చెప్పి, అమ్మ తప్పైపోయింది తల్లి, నువ్వు రా తల్లి అని టెంకాయ కొట్టి ఆ లారీ నుండి సునాయాసంగా అమ్మవారు వచ్చింది. తదుపరి మరియు ప్రతిష్ఠ రోజు కూడా మేము మర్చిపోయినాం. సరే, ఆ స్వామివారిని గోదాదేవిని ప్రతిష్ఠ చేశారు. ఈ అమ్మవారిని లాస్ట్లో ప్రతిష్ఠ చేయడానికి జువారు ఇంటి పెద్ద పెద్ద మోపులు తాళ్ళు తీసుకొని వచ్చారు. కానీ అమ్మ కూడా లేలేదు. మళ్ళీ స్ఫురణకు వచ్చింది, అమ్మవారు కోపం వచ్చినట్టుంది, అందుకని తను ముందు దించకుండా ప్రతిష్ఠ చేయకుండా వాళ్ళని చేశారని. అమ్మ పొరపాటైన తల్లి, మళ్ళీ నువ్వు క్షమించమ్మా అని చెప్పి మళ్ళీ అమ్మవారికి టెంకాయ కొట్టి క్షమాపణ అడిగి అప్పుడు వాళ్ళు పడితే అంత సునాయాసంగా వచ్చి అమ్మవారు ఇక్కడ కూర్చుంది. ఈ దేవాలయం ప్రతిష్ఠ ఏంటంటే ప్రత్యేకతలు. సూర్యభగవానుడు తన కిరణాలతో ప్రతిష్టకు ముందే వచ్చి ఇక్కడ ఈ స్థలం, ఈ స్వామివారు రావడానికి ఈ ప్లేస్ అనుకూలంగా ఉందా లేదా అనేది నిర్ణయించుకొని వెళ్ళారు. తదుపరి శంకుచక్రాలు నామాలు కూడా వచ్చి ఈ అనువైన ప్లేస్ కాదా అని చెక్ చేసుకోవడం జరిగింది. తదుపరి ఈశ్వరుడు కూడా తను వచ్చి తన నిజరూపం ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి, శివలింగాలు కనిపిస్తున్నాయి. చూడండి ఎంతో అద్భుతంగా. ఇది మనకు ఇక్కడ చూడండి. ఇవి మాకు 2 సంవత్సరాల వరకు మాకు తెలియదు. శివలింగాలు కూడా సూర్యభగవానుడు కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాతనే స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠ అయ్యారు. కాబట్టి ఇంత ప్రత్యేకతమైనటువంటి ఈ దేవాలయాన్ని మీరందరూ చూసి తరించాలి. భగవంతుని ఈయన కోరికలు నెరవేర్చే వెంకటేశ్వర స్వామి. ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. అందరూ వచ్చి చూడండి, దర్శించుకోండి. నమో వెంకటేశాయ.